ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము
ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. ప్రియులారా, ఈవేళ మన యొక్క వాక్యాంశం మార్గములు క్రియలు దిద్దుకొనుట. మార్గములు క్రియలు దిద్దుకొనుట. ఎందుకు మన యొక్క మార్గాలు, మన యొక్క క్రియలు దిద్దుకోవాలి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ టెంపుల్ సెర్మన్ అనే ఆలయ ప్రసంగములో యెహోవా దేవుడు ఇర్మియాకు ప్రవక్తకు ఇచ్చినటువంటి వాక్కు, ఈ పరిశుద్ధ స్థలములో మిమ్మలను నేను నివసింప చేయాలి అంటే మీ క్రియలు బాగోలే, మీ మార్గాలు బాగోలేదు. ఈ పరిశుద్ధ సన్నిధిలో ఉండాలంటే మీ మార్గాలు పరిశుద్ధంగా ఉండాలి, మీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు ఈ ఆలయ ద్వారమున ప్రవేశించే యోధావారితో ఈ మాటలు ప్రకటించమని యెహోవా దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యము 2వ వచనంలో అంటూ ఉన్నది, ఇక్కడ యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించి యూదావారలారా, యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. ఇవి మనుష్యుల మాటలు కాదు, మానవ ప్రయత్నము కాదు. యెహోవా దేవుడు ఆయన తన యొక్క ప్రవక్తకు చెప్పి ఆ మాటలు ప్రకటించమంటున్నాడు. దేవాలయంలో ప్రవేశించే యూదా వారి యొక్క బ్రతుకులు మార్చుకోమని, వారు వెళ్ళే మార్గాలు మార్చుకోమని, వారి యొక్క క్రియలు మార్చుకోమని ఇక్కడ యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ మార్గముల కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 23వ కీర్తన 3వ వచనములో దైవవాక్యం అంటుంది, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు తన నామమును బట్టి, తన యొక్క నామము అన్ని నామముల కన్నా పైనామము, ఆయన నామమును బట్టి మనల్ని ఏ మార్గాలట, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. మానవుడు మరి ఏ మార్గాల్లో నడుస్తున్నాడు అంటే నీతి మార్గము కాదు, అవినీతి మార్గాల్లో, చీకటి మార్గాల్లో, పాపపు మార్గములో, దుష్టుల మార్గములో, ఈ మార్గాల్లో నడుస్తూ ఉంటుండగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అంటాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మనం ఏ మార్గములో నడుస్తున్నామో ఎవరికి తెలియదు అని అనుకుంటామేమో. మన చీకటి మార్గము, మన పాపపు మార్గము ఆయనకు తెలుసు. ప్రియులారా, నువ్వు ఎక్కడ ఏ మార్గంలో నడుస్తున్నావో, ఎలాగూ నడుస్తున్నావో ఆయనకు ఎరిగినటువంటి మార్గాలు ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయనకి మరుగయ్యున్నది ఏ మార్గము లేదు. ఎందుకంటే ఆయన మార్గము సత్య మార్గము, జీవ మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఈ 3 మార్గాలు ఆయనవి. ఆ 3 మార్గాలు తప్పి ఏ మార్గంలో మనం నడిచినప్పటికీ కూడా మనకి దేవుడికి దూరస్తులమే మనం. కాబట్టి మానవుడు ఈ 3 మార్గాల్లో నడవాలి తప్ప మానవుని యొక్క సొంత మార్గాలనేవి పనిచేయవు. కనుకంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. 27వ సంకీర్తన 11వ వచనంలో అంటాడు, యెహోవా యెహోవా నా మార్గమును నాకు బోధించెము, యెహోవా
నీ మార్గము. ఇక్కడ ఇంతవరకు మన మార్గాల్లో నడుస్తున్నాం. కాబట్టి మన మార్గాలు కాదు, నా మార్గము కాదు, దేవుని యొక్క మార్గములో నడవటం నేర్పించు, బోధించు అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అందుకని సామెతల గ్రంథంలో 9వ అధ్యాయములో 6వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు తెలివి కలుగు మార్గం, తెలివి కలుగు చేయు మార్గము ఇక్కడ ఉన్నది. ఆ మార్గాలలో చక్కగా నడవాలి. తెలివి కలుగు చేయు మార్గం ఎవరిది? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞాన మార్గం ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ తెలివి కలుగు చేయు మార్గములు చక్కగా నడుపుము అంటుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 7వ వచనములో దైవవాక్యం అంటుంది, భక్తిహీనుల మార్గమును నువ్వు విడవాలి. లోకములు అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం అంటున్నాడు, భక్తిహీనుల మార్గం. ఆ మార్గములో నువ్వు వెళ్ళొద్దు, ఆ మార్గంలో నీవు నడవద్దు. డెఫినెట్గా అది నేను నరకానికి తీసుకుపోతుంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ఇక్కడ మరి రెండవ భాగముగా, ఒకటి మార్గములు దిద్దుకోవాలి, రెండవది క్రియలు దిద్దుకోవాలి. ఇప్పుడు క్రియల కొరకు ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. మన క్రియలను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడటండి. ఆయన పరీక్షించినప్పుడు మన కార్యాలు ఏ దోషం, ఏ మరక, ఏ ముడత కనిపించకూడదు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకే 101వ సంకీర్తన 3వ వచనంలో భక్తి మార్గము తొలగినటువంటి వారి క్రియలు అసహ్యము. భక్తి మార్గాల్లో మనం జీవించాలి. భక్తి మార్గాలు తొలగిపోవటమే, భక్తి మార్గాలులో జీవించక ఉన్నటువంటి క్రియలే ఆయనకు అసహ్యము అని దేవుని యొక్క వాక్యం. ముగింపుగా రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో చూస్తే మనము అంధకార క్రియలను విసర్జించి, ఏంటండి, మనం అంధకార క్రియలను విసర్జించి ఏం చేయాలి? మనము ఇక్కడ చక్కటి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుందాం. తేజస్సు కలిగించే యుద్ధ ఉపకరణాలు. దేనిని విడిచిపెట్టి అంటున్నాడు? అంధకార క్రియలు. అంధకార క్రియలు అనగా పాపపు క్రియలు, చెడు క్రియలు, అపవాది క్రియలు, ఇవన్నీ విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించాలి. అలాగూ ఉండగలిగితే ప్రభు అంటాడు, నేను ఈ స్థలమందు మిమ్మును నివసింపచేస్తాను. ఈ మందిరములో నేను మిమ్మలను నివసింపచేస్తాను. ఈ మందిరములో దేవుని యొక్క సన్నిధిని మీరు చూస్తారు. ఈ మందిరములో దేవుని యొక్క తేజస్సును మీరు చూస్తారు. ఈ మందిరములో దేవుని యొక్క వెలుగును చూస్తారు. ఈ మందిరములో దేవుని యొక్క జీవాన్ని చూస్తారు. ఎప్పుడు? మీ యొక్క మార్గములు, మీ క్రియలు మీరు దిద్దుకుంటే ఈ స్థలమందు నేను మిమ్మల్ని నివసింపచేస్తాను. అలాగున మన క్రియలు, మన మార్గములు దిద్దుకొని దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో మనం జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ పరిశుద్ధ మందిరములో మేము జీవించగలుగున్నట్లు మా మార్గాలు, మా క్రియలు నాయన దిద్దుకోవటానికి సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దేవా మీరు ఆశీర్వదించండి. అలాగే అనేక స్థలాలలో వరదలు, బీభత్సాన్ని కలుగు చేస్తున్నాయి, ప్రాణ నష్టం కలుగు చేస్తున్నాయి. అటువంటి వారికి తోడుగా ఉండండి, ఆదరించండి. అలాగే పరీక్షల కొరకు, వివాహాల కొరకు నాయన, ఇంటర్వ్యూస్ కొరకు నాయన సిద్ధపడుచున్న బిడ్డలకు మేలు కలగటానికి కృపచ్యమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.